నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కేక్ రెసిపీ చూద్దామండి. 3 ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా ఇంట్లోనే ఈ చాక్లెట్ కేక్ని మనం తయారు చేసుకోవచ్చు. చాక్లెట్ కేక్ తయారీకి నేను ఇక్కడ 5 చాక్లెట్ బిస్కెట్స్ని తీసుకున్నానండి. బిస్కెట్స్ అన్నింటినీ ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకోవాలి. వీటిని మిక్సీ జార్లోకి వేసుకుందాము. మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ బిస్కెట్ పౌడర్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వరకు పాలు పోసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకుందాము. కేక్లలో యూజ్ చేస్తాం కదండి బేకింగ్ పౌడర్, ఒక 1 టీ స్పూన్ వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ కనుక ఇంట్లో అవైలబుల్ లేకపోతే మనం ఇంట్లో యూజ్ చేసుకునే వంట సోడా ఉంటుంది కదండి, మిర్చి బోండాలలో వేసుకునే వంట సోడాని ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి. నేను ఇక్కడ బేకింగ్ పౌడర్ని వేసుకున్నానండి, 1 టీ స్పూను, వంట సోడా వేయలేదు. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ గ్లాసు పాలు పోసుకొని బాగా కలపాలి. చూడండి, స్మూత్ పేస్ట్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి. కేక్ చేసుకునే బౌల్ కానీ లేదంటే ఇంట్లో వాడుకునే ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానికి ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ వేసుకోవాలి. గిన్నె అంతా ఈ విధంగా పిండిని పట్టించాలి. ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేయాలి. ఇప్పుడు ఇందులో బిస్కెట్ పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెని తీసుకొని అందులో ఒక 1 కప్ సాల్ట్ కానీ శాండ్ కానీ వేసుకొని గిన్నె అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక స్టాండ్ని పెట్టుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ప్రీ హీట్ చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత మనం ఇందులో కేక్ బౌల్ పెట్టి ఒక 25 నుండి 30 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. ఒక 25 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే మన కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయి ఉంటుందండి. ఒకసారి మనము నైఫ్తో కానీ టూత్పిక్తో కానీ చెక్ చేసుకోవాలి కేక్ అనేది బేక్ అయ్యిందా లేదా ఇంకొద్దిగా ఉడకాలా అనేది. మనకి ఇక్కడ కేక్ అనేది పర్ఫెక్ట్గా ఉందండి. ఇప్పుడు ఈ కేక్ని చల్లారనివ్వాలి. ఒక నైఫ్తోని కేక్ చుట్టూగా ఒకసారి ఈ విధంగా అనుకోవాలి. కేక్ పైన ఒక మూత పెట్టి రివర్స్లో టర్న్ చేసుకోవాలి. బౌల్ పైన ఒకసారి ఇలా ట్యాప్ చేసి తీస్తే మనకి కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి. చూడండి, మన కేక్ ఎంత బాగా రెడీ అయిపోయిందో. మనకి ఇక్కడ గిన్నెకి కూడా ఏం అంటుకోకుండా మంచిగా వచ్చేసింది. దీనిపైన మనకు కావాలంటే చాక్లెట్ని మెల్ట్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోవచ్చండి. ఇది ఆప్షన్ మాత్రమే. ఈ విధంగా చాక్లెట్ సిరప్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. యమ్మీ యమ్మీ చాక్లెట్ కేక్ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంది. దీనిపైన కొద్దిగా షుగర్ పౌడర్ని స్ప్రెడ్ చేస్తున్నాను. మనం ఏదైనా డెకరేట్ చేసుకోవచ్చండి, డ్రై ఫ్రూట్స్తో కానీ మన ఇష్టం ఉన్న దాంతోనే డెకరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కేక్ని కట్ చేసి చూస్తే మనకి చూడండి కేక్ ఎంత బాగా వస్తుందో. చాలా బాగా వచ్చింది కదా, స్పాంజీగా చాలా బాగుందండి.
చాలా ఈజీగా మనం ఈ కేక్ని రెడీ చేసుకోవచ్చండి. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.